బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా కేసీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే అబద్దాల పునాదులపైనే బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. ఏపీలో 7 మండలాలను కలిపిందే కేసీఆర్ అని, ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే అని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని దుయ్యబట్టారు. వినోద్ నిజాయితీ పరుడైతే ధరణి పోర్టల్ను ఆడుకుని భూములు ఎందుకు కాజేశారని ప్రశ్నించారు. తాను లోకల్, వినోద్ నాన్ లోకల్ అన్నారు. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైందట. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించిన తర్వాత, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదెంపులు చేసుకున్నది. కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. కానీ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాయితీ పరుడట. సరే, నిజాయితీ పరుడుగా కరెక్టే, గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు? ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఎందుకు మాట్లాడతలేరు? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ అవినీతి నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైందట. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించిన తర్వాత, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదెంపులు చేసుకున్నది. కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. కానీ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాయితీ పరుడట. సరే, నిజాయితీ పరుడుగా కరెక్టే, గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు? ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఎందుకు మాట్లాడతలేరు? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ అవినీతి నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం.